లూకా సువార్త మనం ఆరాధన కొరకై లూకా సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 50 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 40వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 40వ వచనం నేను చదువుతాను, 41వ వచనం మీరు అలా మార్చి చదువుకుందాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అడుగుగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు, కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నూనెతో నా తలను అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. నీ పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పెను. 50వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల ఇల్లుమని ఆ స్త్రీతో చెప్పారు. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాం. ప్రియ తండ్రి, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు, ఘనపరిచి హెచ్చించి పూజించి కొనియాడటకు మాకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతిస్తున్నాను. ప్రియ తండ్రి, వ్యక్తిగత ఆరాధనలో ప్రవేశించే ముందలుగా చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిష్ప్రయం దాసుని నిశ్చల చాటును మరపరచండి. నన్ను ఖాళీ చేయండి. నన్ను ఇంకా ఆత్మతో నింపుతూ రమ్మని వేడుకుంటున్నాను. వినగల చేయని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపై తలంపడం దూరపరచండి. నా నోటి మాట, హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అంటూ సహాయం దయచేయండి. శత్రు కార్యం లయపరచండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తుంటున్నాను. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందురమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటికి భోజనానికి పిలువబడుతూ వచ్చాడు. అయితే ఆయన ఇంటి పిలిచిన ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు చేయవలసిన మర్యాద చేయలేదు. అయితే అతను చేయవలసిన మర్యాదను మరి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ చేసినట్టుగా చూస్తుంటున్నాడు. అందుకే
మనం చదవబడిన వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో 39వ వచనం చదివినట్లయితే, అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. కాబట్టి ఆ యొక్క స్త్రీ పేరు అక్కడ ఏమని రాయబడింది? ఆ పేరు రాయబడలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి ఆమెను మరి చూసినట్లయితే ఆమె ప్రభువుని ఆరాధించింది, ప్రభువుని గణపరిచింది, ప్రభువుని మహింపరిచింది, ప్రభువుని హెచ్చించింది, ప్రభువుని ఆమె ఆరాధించింది. ఆమె రక్షణ లేనిదానిగా, మరి పాపంతో ఉన్న స్త్రీగా, సమాధానం లేని స్త్రీగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమాధానం పొందుకుంది, విశ్వాసం పొందుకుంది, రక్షణను పొందుకుంది. కాబట్టి ఆమె పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడుతూ వచ్చాయి. కాబట్టి ఇది యాక్చువల్లీ ఎవరైతే ఇంటికి పిలిచారో ఆ ఇంటి వారికి రక్షణ వచ్చిందా? యేసుప్రభు ఎవరో ఎరగలేదు అతను. కాబట్టి యేసుప్రభుని గణపరచలా, యేసుప్రభు కూడా ఆయన యొక్క పాపాలు క్షమించబడలే అని చెప్పలే ఆ వ్యక్తితో. అయితే ఈ యొక్క స్త్రీ మరి ఆ యొక్క ధన్యతను పొందుకున్నట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఒక ఉపమానం చెప్తాడు. మరి ఆయన హృదయాల్లో అంతర్యం ఎరిగినటువంటి దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, ఒకరి ఆలోచనల అందరి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడు అందుకే అనంత జ్ఞాని. ఆయన అనంత జ్ఞాని. నీ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, ఆరి యొక్క హృదయంలో ఏముందో, మన అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. తండ్రి హృదయ ఆలోచనలు ఎరిగి వాళ్ళతో అంటాడు. ఒక ఇద్దరు అప్పు ఇచ్చే వారి గురించి చెబుతూ వచ్చాడు. చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు సీమోను, నీతో మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. ఇద్దరు రుణస్థులుండిరి. 500 దేనారములు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతను వారిద్దరిని క్షమించెను. కాబట్టి కాబట్టి ఈమె ఆ యొక్క స్త్రీతో చేసినాడు. ఈమె ఒక మాట అంటున్నాడు. చూడండి 47వ వచనం చూసినట్లయితే, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక నీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెంగా క్షమించబడును. కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడినాయి అనడానికి రుజువేంటి చెప్పండి? విస్తారంగా ప్రేమించింది. ఓకే, ఇక్కడ మనం చదివిన భాగంలో రుజువేంటి? తన యొక్క పాపములు క్షమించబడ్డవి అనడానికి రుజువేంటి? ఆమె యేసు ప్రభువారి యొక్క పాదములు దేంతో కడిగింది? యాక్చువల్లీ పాదాలు కడుక్కోవడానికి ఎంత నీళ్ళు ఉపయోగిస్తారండి? మనం జగ్గుతో మగ్గుతో ఇస్తాం కదా నీళ్ళు. కాబట్టి ఆమె యేసు ప్రభు పాదాలు కడిగిందంటే ఆమె ఎంత కన్నీరు కార్చింది. అంటే పాపాత్మురాలైన స్త్రీ తన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఏం చేసింది? కడిగి వేసుకుంది. కాబట్టి తనలో పశ్చాత్తాపం వచ్చింది. కన్నీళ్ళు ఊరికి వస్తాయండి చెప్పండి? కన్నీళ్ళు ఊరికి రావు.
అవి తనలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, తను చేసిన పాపానికి యేసు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటుంది, తన కొత్త మనసు వచ్చేసింది. అందుకే ఆమె విస్తారంగా ప్రభుని ఏం చేసిందంట. కాబట్టి ఆమె ప్రభుని విస్తారంగా ప్రేమించింది. ఎందుకంటే ఆమె యొక్క విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి, క్షమించబడ్డాయి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం అంటే దేవుణ్ణి ప్రేమించటమే. కాబట్టి ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ఆరాధిస్తారు? దేవుడైతే ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి దేవుడు అంటే ఒక మాట అంటాడు, యెషయాలో రాయబడింది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తారంట, గణపరుస్తారు. అయితే వారి హృదయం ఎక్కడుందంట, దూరంగా ఉంది. అయితే ఈమె హృదయం ప్రభువుకి సమీపంగా ఉంది. ఆయన క్షమించాడు, ఆమె విస్తార పాపాలు క్షమించాడు. అందుకే అది అనుకుంటున్నారు, ఎవరయ్యా ఆయన పాపాలు క్షమించడానికి. చూడండి 48వ వచనం లూకాసు వార్త, నీ పాపములు క్షమించబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న తమలో తము అనుకున్న. కాబట్టి వారి యొక్క కళ్ళు మోయబడుతూ వచ్చాయి. ఈయన రక్షకుడని, ఈయన ప్రభు అని, అభిషిక్తుడని, ఈయన యేసు అంటే రక్షకుడని వాళ్ళు గ్రహింపు లేదు, వారికి రక్షణ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె హృదయాన్ని తెరిచినాడు. హృదయాన్ని తెరిచినప్పుడే ప్రభు, మన కన్నులు తెరిచినప్పుడే మనం ఎరగలుగుతాం ప్రభుని. అందుకే ఆమె యొక్క జీవితం ధన్యమైపోయింది. ఇంకా చూసినట్లయితే ఏమంటాడు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా, లూకాసు వార్త 5వ అధ్యాయం 24వ వచనం, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని అని వారితో చెప్పి, పక్షగాయవాలని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఏందంట, భూమి మీద మనిషి కుమారుడికి ఏ అధికారం కలిగిందంట, పాపములను క్షమించు. కాబట్టి ఆ యొక్క పాపములను క్షమించాడు. ఇక్కడైతే ఆ యొక్క మంచం పడి ఉన్నాడు ఆ వ్యక్తి, పక్షవాయు వచ్చి మంచంలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని 4 వ్యక్తులు ఏం చేస్తూ వచ్చాడు, మోస్తూ వస్తే ఆ ఇంట్లో పోవటానికి ఏం లేదు, దారి లేదు. అంత జనాలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారంటే ఇంటికి పైకప్పు నిప్పి ఏం చేశారు, యేసు ప్రభు దగ్గర ఆ యొక్క మంచాన్ని దిప్పినట్టుగా చూస్తున్నాడు. దించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఆ వ్యక్తితోటి, నీ పాపములు క్షమించబడినాయి, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని ఏం చెయ్యి. చూడండి 25వ వచనము, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పడుకుని ఉన్న మంచమును ఎత్తుకొని దేవుని మహింపరచుచు ఏం చేశాడంట, 4 చేత మోయబడిన వ్యక్తి, 4 చేత రాబడిన వ్యక్తి తనంతట తాను ఏం చేశాడు, తన యొక్క పరుపును దానికి సంబంధించినంత ఏం చేశాడు, ఎత్తుకొని. కాబట్టి తన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి తన యొక్క రోగం అంతా ఏమైపోయింది, తొలగిపోయింది. పక్షవాయు గల వాడి యొక్క రోగం తొలగిపోయింది. బాధ దాని నుండి నివారణ అయ్యాడు. తనంతట తాను ఏం చేస్తుంటున్నాడు, నడుస్తూ ఉంటున్నాడు. కాబట్టి లూకాసు వార్త 5:24 ప్రకారం భూమి మీద మనిషి కుమారుడికి ఏం కలదంట, పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు. ఈ దేవుడు పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఏమన్నా మారినాడా చెప్పండి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ఈ దేవుడు మనతో సదాకాలం మీతో కూడా ఉండే దేవుడు.
కాబట్టి నిత్యత్వానికి మమ్మల్ని నడిపించే దేవుడు, నిత్యత్వం మనతో పాటు ఉండే దేవుడు. కాబట్టి ఈ దేవుడు నీ యొక్క పాపములను క్షమించినాడు. అదేవిధంగా ఆ యొక్క పాపాత్మురాలైన యొక్క పాపములు కూడా ఏం చేసినాడు? క్షమించినాడు. ఆమె విస్తారంగా పాపం చేసిందంట. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె విస్తారంగా ఏం చేస్తుంటుందంట? ప్రభుని ప్రేమిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేస్తాము? కాబట్టి ఈమె శరీర సంబంధిగా పాపం చేసి ఉండొచ్చు, అందుకే పాపాత్మురాలైన స్త్రీ అని. అయితే 2 రకాలుగా ఇక్కడ ఉన్నాయి పాపములు. ఏ విధంగా అంట? ఒకటి శరీరముకు సంబంధించిన పాపము, కల్మషము, ఆత్మకు సంబంధించిన కల్మషం, పాపం. కాబట్టి 2 రకాల పాపాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అవి పవిత్రం చేయబడుతూ వచ్చాయి. 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే చదవండి తీసిన వాళ్ళు. 1 యోహాను రాసిన పత్రిక, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయను. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని ఏం చేస్తుందంట? అయితే ఆ ఇంటికి పిలిచిన వ్యక్తి తన యొక్క పాపాలను ఏం చేయాలా? ఒప్పుకున్నట్టుందే, విశ్వాసం ఉంచినట్టుందే, సమాధానం పొందుకున్నాడా? లేదు. అయితే చూడండి కింద వచనంలో చదవండి, 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. చదవండి 10వ వచనం చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము. కాబట్టి మనం పాపం చేయలేని వారమని చెప్పుకుంటే ఏం చేస్తామంట? ఎవరిని అబద్ధికునిగా చేస్తాం? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం. అంటే మనిషిలో పాపం ఉంది. అయితే పాపానికి విరుడుగా యేసుక్రీస్తు రక్తం, ఆయన మనల్ని క్షమించినాడు, అందరినీ క్షమించినాడు. ఎందుకంటే